వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మాలతి. పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేశారు పోలీసులు. గురువారం తెల్లవారుజామున వల్లభినేని వంశీ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక ఈ నేపథ్యంలోనే అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు తీసుకునే జాగ్రత్తలలో భాగంగా పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో వైసీపీ నేత మాజీ మంత్రి పేర్ని నానిని హౌస్ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక వల్లభినేని వంశీ అరెస్టు నేపథ్యంలో పేర్ని నాని ఇంటికి డీఎస్పీ రాజా వెళ్లారు. శాంతి భద్రతల నేపథ్యంలో ఇంట్లో నుంచి బయటకు రావద్దని పేర్ని నానికి విజ్ఞప్తి చేశారు డీఎస్పీ రాజా. ఇక పేర్ని నాని హౌస్ అరెస్ట్ విషయం తెలుసుకున్న వెంటనే నాని ఇంటికి భారీగా వైసీపీ శ్రేణులు చేరుకున్నారు. ఎలాంటి ఆందోళనకర ఘటనలు జరగకుండా పేర్ని నాని ఇంటి వద్ద భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వల్లభినేని వంశీ అరెస్టు తర్వాత ఎలాంటి అల్లర్లు జరగకుండా ముందస్తు చర్యలు తీసుకుంటున్నారు. ఇటు గన్నవరంలోనూ భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. శాంతి భద్రతల సమస్యలు తలెత్తకుండా గన్నవరంలో పోలీసులు భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ నేతృత్వంలో టీడీపీ నేతలను బయటకు రాకుండా చూస్తున్నారు. వైసీపీ నేతలు ఎవరు బయటకు రాకుండా ఎక్కడికక్కడే పోలీసులు అరెస్టు చేస్తున్నారు. అల్లర్లు జరుగుతాయన్న సమాచారంతోనే ఈ చర్యలకు పోలీసులు దిగారు. ఇక దీంతో పోలీసుల తీరుపై పేర్ని నాని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీని విజయవాడ పడమట పోలీసులు అరెస్టు చేశారు. హైదరాబాద్ రాయదుర్గంలోని మైహోం భుజాలో పోలీసులు ఆయన్ను అరెస్టు చేసి విజయవాడకు తీసుకెళ్లారు. కిడ్నాప్, దాడి, ఎస్సీ/ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో బిఎన్ఎస్ సెక్షన్ 140 సబ్సెక్షన్ 1, 308, 351 సబ్సెక్షన్ 3, రెడ్ విత్ 3 సబ్సెక్షన్ 5 కింద వంశీపై కేసులు నమోదు చేశారు. వైసీపీ అధికారంలో ఉండగా గన్నవరం టీడీపీ కార్యాలయంపై జరిగిన దాడి కేసులో వంశీ A71గా ఉన్నారు. ఏపీలో కూటమి సర్కార్ వైఎస్ఆర్సీపీ నేతలను టార్గెట్ చేస్తూ పాలన చేస్తోందని వైసీపీ శ్రేణులు ఆరోపణలు చేస్తున్నారు. గన్నవరం మాజీ ఎమ్మెల్యే వల్లభినేని వంశీ అరెస్ట్ అనంతరం రాష్ట్రంలో భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. వైఎస్ఆర్సీపీ నేతలను హౌస్ అరెస్ట్ చేస్తున్నారు. ఏంటి అలాగే నిలిచిపోయావు? గోల్డ్, డైమండ్, సిల్వర్ రేట్ ఇలా ఉంటే ఇలా నిలిచిపోకుండా ఎలా ఉండేది? ప్రజలకు మనం ఏం చేయగలమో ఆలోచించుకురు. తగ్గింపు ధమాకా లలిత వారి మార్కెట్లోనే తక్కువ తరుగులో ఇంకా 1% తగ్గింపు ఇద్దాం. ఓకే, వజ్రాభరణాలకు క్యారెట్ కు 5000 రూపీస్ తగ్గింపు ఇద్దాం.